కొలబామ దర్శనం అనంతరం గుడి లోపలికి కొద్దిగా అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఆకాశం మేఘావృతమై చూడటానికి కనుల విందుగా చక్కటి వాతావరణంలో స్వామివారి సేవకై దర్శన భాగ్యానికై అడుగులు వేస్తూ ఉన్నాం. ఇంకొక 2 నిమిషాల్లో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది మనకి. దేవస్థానానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మనం ఇక్కడ దేవస్థానం వారు బోర్డు ద్వారా మనకు చూపిస్తా ఉన్నారు. చూడండి, ఘాట్ రోడ్డు సుమారుగా 5 కిలోమీటర్లు ఉంది. అలానే ఆలయానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో మహాశివరాత్రి, తొలి ఏకాదశి, కార్తీక మాసం, అలానే ఆరుద్రోత్సవం, అటుపైన బొచ్చుకోటేశ్వర దగ్గరికి ఆరుద్రోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. అలానే ఇక్కడ కొన్ని దర్శనీయ ప్రాంతాలు, దర్శనీయ స్థలాలు అనేసి ఉన్నారు. ఆ తర్వాత పాప విమోచనేశ్వర స్వామి ఆలయం పైన ఉంది. అలానే ఆనందవల్లి దేవాలయం మనం చూసాం. అలానే వరసిద్ధి గణపతి ఆలయం కింద ఉంటది.